తాజా 30 కరెంటు ప్రభుత్వాలను పడగొట్టగలదు, నిలబెట్టగలదు. 2004లో చంద్రబాబు ఓడిపోవడానికి కరెంటు కూడా ఒక ముఖ్య కారణంగా నిలిచింది. 2009లో వైఎస్ గెలవడానికి ఉచిత కరెంట్ ఎంతగానో దోహదం చేసింది. ప్రజలపై కరెంటు ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది చంద్రబాబుకు తెలియంది కాదు. అసలు చంద్రబాబు అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు అదే పనిగా పెంచేస్తారని జనంలో ఒక భయం ఉండేది. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మిగులు విద్యుత్ సాధ్యమైంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వానికి కరెంటు ఛార్జీలు పెంచాల్సిన అవసరం లేకుండా పోయింది. దీనికి తోడు బోలెడంత సౌర విద్యుత్తు తక్కువ ధరల్లో అందుబాటులోకి వస్తోంది. థర్మల్ విద్యుత్ కంటే తక్కువ ధరకు సోలార్ విద్యుత్ ఇప్పుడు లభ్యమవుతోంది. ఒక యూనిట్ సౌర విద్యుత్తును ₹3 కంటే తక్కువ ధరకే ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ కరెంటు ఛార్జీల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలనేది ఈ నిర్ణయం. 2018 నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటిదాకా కరెంటు ఛార్జీలు పెరగడమే తప్ప తగ్గడం తెలియదు. ఫస్ట్ టైం విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయనే వార్త ఏపీ ప్రజలకు పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.